హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఫాదర్స్ డే రోజు వీడియో అనమాట. ఇంకా నేను లేవగానైతే మా బాబు కూడా లేచాడు, చూసారు కదా. ఎందుకంటే మేము ఎవరం లేచినా కూడా మా ఇద్దరు పిల్లలు ఎవరైనా ఫస్ట్ అయితే ఎమ్మటే లేస్తారు. అది మా పెద్ద బాబు అయినా కావచ్చు, చిన్న బాబు అయినా కానీ ఎవరైనా ఒకరైతే డెఫినెట్గా లేస్తారనమాట. ఇంకా లేచాడు కదా అని అయితే వాళ్ళ డాడీతో ఇద్దరు ఆడుకుంటున్నారు, చూసారు కదా. ఇక్కడ వాళ్ళ డాడీ ఏమంటున్నారంటే, మనతో తమ్ముడు ఎందుకు ఆడుకోడు ఇలా అని అంటే, అయినా మనం ఆడిపించుకోమని వాళ్ళే 2 క్వశ్చన్ ఆన్సర్ వాళ్ళే వేసుకుంటున్నారు అనమాట. ఇంక ఇద్దరు లేచే వరకు నేనైతే చిట్టి ఇడ్లీలు అయితే వేసాను పిల్లలకి, చూసారు కదా. ప్లేట్లో వేసి అయితే ఇచ్చాను. ఇంకా మా వారు కొద్దిసేపు నేను కొద్దిసేపు అలా తినిపిస్తూ ఉంటాను. ఇంకా టీవీ పెడితే రైమ్స్ అలా చూస్తూ ఉంటారనమాట. మాకు కూడా కొద్దిగా రిలాక్స్ అవుతుంది. ఇంకా మా బాబు చిన్న బాబు కూడా లేచాడనమాట, చూసారుగా. ఇప్పుడు మా వారైతే తినిపిస్తున్నారు. నేను కొద్దిసేపు అయితే తినిపించాను. ఇంకా నాకు కూడా పని ఉందని అయితే మా వారికి అయితే ఇచ్చేసాను అనమాట. ఇంకా అతనైతే మంచిగా ఇద్దరు పిల్లలకి తినిపిస్తాడు చాలా ఓపికతోనండి. చూసారు కదా ఎలా ఆడుకుంటున్నారో ఇద్దరు. అసలుకి ఎంత క్యూట్గా, చాలా అసలు అందరి పిల్లలతో పోల్చుకున్న నార్మల్ కొంతమంది పిల్లలు అయితే ఏడుస్తారు, కానీ మా పిల్లలు అలా ఏడవరు. ఓన్లీ ఆకలికి లేదా ఎవరైనా బయటికి వెళ్తే తప్ప నార్మల్గా అయితే ఏడవరు. ఇంకా వాళ్ళకి తినిపిస్తుంటే నేనైతే బ్రష్ చేయలేదన్నమాట. ఇంకా నేనైతే బ్రష్ చేద్దామని అయితే బాల్కనీలోకి వచ్చాను. చూసారు కదా క్లైమేట్ అయితే ఎంత కూల్గా ఉందో. మేము లేచినప్పుడు ఇలా ఉంటుంది, కానీ మేము బయటికి వెళ్ళే వరకు అయితే ఖచ్చితంగా ఎండ కొడుతుందండి. ఇది కామన్ మాకు. చూసారు కదా ఎంత కూల్గా ఉందో. ఇదంతా మా బాల్కనీ నుంచి అయితే క్లియర్ వ్యూ అయితే కనిపిస్తుంది. ఇంకా నేనైతే బ్రష్ అయితే వేసుకుంటున్నాను, చూసారు కదా. మీరు ఫాదర్స్ డే రోజు మీ ఫాదర్కి ఏం గిఫ్ట్ ఇచ్చారో, ఎలా చేశారనేది నాకు కామెంట్ చేయండి. ఇంకా మేమైతే మా పిల్లలు అయితే టిఫిన్ చేశారు కదా, ఇంకా మంచిగా ఆడుకుంటున్నారండి. ఒక్క వస్తువు కూడా ఒక్కడ ఉండదండి, అన్నీ వీళ్ళ దగ్గరనే ఉంటాయి. వీళ్ళకి బొమ్మల కన్నా ఇంట్లో వస్తువులు అంటేనే ఎక్కువ ఇష్టం ఉండండి, అన్నీ వాళ్ళకన్నా ఉంటాయి. ఇంకా మేమైతే రెడీ అయ్యి మార్కెట్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడైతే మా పెద్ద బాబుని అయితే తీసుకొని వెళ్తున్నాను అనమాట, చూసారు కదా. నేను, మా హస్బెండ్, మా పెద్ద బాబు. ఈరోజు అయితే మా మమ్మీ ఉంది కాబట్టి మా చిన్న బాబుని ఇంట్లోనే వదిలేసి అయితే వెళ్తున్నాను. చూసారు మేము ముగ్గురం అయితే కిందికి వచ్చేసాము. ఇంకా మా వారు అయితే మమ్మల్ని ఇప్పుడు బయట తీసుకెళ్తారు. ప్రెగ్నెన్సీలో నేను ఎక్కడికి వెళ్ళలేదండి, ఇంట్లోనే ఉండేదాన్ని. అలాగే డెలివరీ తర్వాత ఇలా చిన్న చిన్న షాపింగ్కి వెళ్ళినా కూడా ఎంతో రిలీఫ్గా ఉంటుంది. ఇంకా మా బాబుని అయితే నాకు ఇచ్చేసారు మా వారు. బైక్ అయితే తీస్తున్నారు. మా బాబు చూడండి ఎలా కూర్చున్నాడో. వాళ్ళ డాడీని అలానే పట్టుకొని ఉంటాడండి. నేను ఎప్పుడైనా మధ్యలో కూర్చోబెట్టినా కూడా గట్టిగా నిలబడి వాళ్ళ డాడీ కాలర్ పట్టుకొని నిలబడతాడు. నాకు మంచిగా అనిపిస్తుంది. ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నం నుంచి నేను సేవ్ చేస్తూ ఉంటాను అనమాట. చూసారు ఎలా చూస్తున్నాడు. మేమైతే మార్కెట్కి వెళ్తాం. ఇంకా మేమైతే పెట్రోల్ కూడా కొట్టించుకోవడానికి అయితే ఆగామండి. ఎందుకంటే మళ్ళీ సండే అంటే మొత్తం బయట తిరుగుతాం కాబట్టి పెట్రోల్ అయితే ఉండాలి కాబట్టి పెట్రోల్ అయితే ఫస్ట్ కొట్టించాము. ఇంకా మా బాబుని అయితే నేను ఎత్తుకున్నాను, చూడండి ఎలా చూస్తున్నాడో. బైక్ మీద దిగేసానని ఇంకా మళ్ళీ బైక్ ఎక్కైతే మార్కెట్కి అయితే స్టార్ట్ అవుతున్నాం. మేము వెళ్ళే మార్కెట్ వచ్చేసి మాదనపేట మండి అనమాట. మీకు ఎవరికైనా తెలుసుంటే నాకు కామెంట్ చేయండి. ఇప్పుడైతే మళ్ళీ కంటిన్యూ చేసేది ఇదేనండి మార్కెట్. ఇప్పుడైతే ఎంట్రన్స్లోకి అయితే వచ్చేసాం, చూసారా. మ్యాంగోస్ ఇక్కడ కన్ఫామ్ ఎప్పటికీ దొరుకుతూనే ఉంటాయండి. ఇదంతా ఆకుకూర సెక్షన్ అనమాట. నేను ఫస్ట్ వెళ్ళడమే ఆకుకూర లోపలికి వెళ్తాను, ఎందుకంటే ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి వెళ్ళి తీసుకొచ్చాను. ఇక్కడ ఫస్ట్ అయితే కొత్తిమీర, పుదీనా, మెంతి కూర ఇవన్నీ ఉంటే నేనైతే ఫస్ట్ నాకు కావాల్సినవి కొత్తిమీర, పుదీనా అయితే తీసుకున్నాను. చాలా ఫ్రెష్గా రీజనబుల్ ప్రైజెస్గా ఉంటాయండి. అలాగే ఫ్రెష్గా కూడా ఉంటాయి అన్నమాట. అందుకే నేను డెఫినెట్గా సండే వస్తాను ఇక్కడికి. ఇక్కడైతే పాలకూర కానీ ఏదైనా ఆకుకూర 10 రూపీస్కి 4 అలా ఇస్తారు. మా ఇంటి దగ్గర పెట్టే మార్కెట్లోనైతే 20 రూపీస్కి 4 ఇస్తారండి. అవి ఏమీ బాగుండవు, అంత ముదిరిపోయినట్టు ఉంటాయి. అందుకే నేను ఎక్కువ ఇక్కడికి వచ్చినప్పుడు ఆకుకూరలు అయితే ప్రిఫర్ చేస్తాను. చూసారు కదా ఎంతమంది ఉన్నారో. చాలామంది రైతులు ఫ్రెష్గా ఇక్కడికి తీసుకొచ్చి అయితే అమ్ముతారు. మనకి బాగుంటాయి అన్నమాట.
అందుకే ఇక్కడనైతే రెగ్యులర్గా వచ్చి తీసుకుంటాను. చూసారుగా ఇదైతే కోయగూర అనమాట. ఇది కూడా తీసుకున్నాను ఎందుకంటే మా ఇంట్లో ఆకుకూరలు ఎక్కువ తినరు, నేను పిల్లలే అనమాట. పిల్లలు కూడా సపరేట్గా తినరు కాబట్టి పప్పులో అలా వేసి వండి అయితే పెడతానమాట. వీళ్ళ కోసం నా కోసం మాత్రం వేసుకుంటాం. మా వారైతే ఆకుకూరలు చూస్తేనే అసలు మండిపడ్డట్టే వేస్తారండి, నా పానికి తెచ్చావా అని. ఇంకా అలా మొత్తం ఆకుకూరల సెక్షన్ అయిపోయింది. ఫస్ట్ మేము వచ్చేది ఈ షాప్కి అనమాట ఎప్పుడైనా, ఎందుకంటే ఇక్కడ ప్రతి కూరగాయలు ఉంటాయి, అలాగే ఫ్రెష్గా కాస్ట్ అయితే రీజనబుల్గా ఉంటాయి అన్నమాట. చూసారు కదా, మేము మ్యాక్సిమం వీళ్ళ కాడైతే ఫస్ట్ వీళ్ళ కాడ తీసుకున్నాకనే వేరే కాడైతే తీసుకుంటాం. చూసారుగా ఇప్పుడైతే ఫస్ట్ ఇక్కడైతే నేను ఏమేమి తీసుకున్నాను చూసేయండి. ఖచ్చితంగా అయితే మా వారు దొండకాయ తీసుకుంటారండి. నాకు దొండకాయ అంటేనే నచ్చదు, కానీ తప్పదు ఇంట్లో వాళ్ళ కోసం. ఇంక మా వారాల నిలబడితే నాకు కావాల్సినవి అన్నీ నేను కొన్ని వేసేసుకొని అయితే మళ్ళీ కొద్దిగా ముందుకైతే వెళ్తున్నాను. అసలు ఇప్పట్లో అయితే పచ్చిమిరపకాయలు ఎంత చెండాలంగా ఉన్నాయంటే అసలు అంత చెండాలంగా ఉన్నాయండి, అంత పసరు వాసన అలా వస్తున్నాయి. అసలుకి మా వారు చూడండి కారం ఉన్నాయా అని చూస్తున్నారు, కానీ కారం ఉన్నట్టే ఉంటాయి కానీ కర్రీలు వేస్తే కారం ఉండవు. అదొక స్మెల్, అంత పచ్చి వాసన, మనం పసరు వాసన లెక్క వస్తున్నాయి. అసలుకి పచ్చిమిర్చి కూడా ఏం టేస్ట్ ఉండట్లే. ఇంక ఎలానో అని కేజీ అయితే తీసుకున్నాం, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తాం లేకపోతే లేదు అని. ఇంకా పచ్చిమిర్చి కూడా తీసుకొని అటు ఫ్రూట్స్ ఒక సైడ్ ఉంటాయన్నమాట. ఫ్రూట్స్, బనానా, మనకి సీజనల్ వెజిటేబుల్స్ అలాంటివి కొన్ని ఉంటాయి కదా, మామిడికాయలు, దినుసుగడ్డ అంటే మొరంగడ్డ అలాంటివన్నీ ఒకేళ్ళు ఉంటాయి. అవి అయితే చూద్దామని అయితే వెళ్తున్నాము. చూసారా బెండకాయలు నా ఫేవరెట్ అండి, ఇన్ని బస్తాలు ఉన్నాయో కానీ తీసుకోక చాలా రోజులు అయిపోతుంది. ఇదంతా మార్కెట్ అండి, చూసారు కదా ఎప్పటికీ కూరగాయలు ఉండనే ఉంటాయి ఇక్కడ, అన్ని వెజిటేబుల్స్. ఇంకా కూరగాయలు అయితే ఇటు సైడ్ ఫ్రూట్స్ కానీ ఏమీ లేవండి, అన్నీ ఫ్రెష్ ఏమి లేవు. మ్యాంగోస్ కూడా ఉన్నాయి కానీ సీజన్ ఎండ్కి వచ్చేసింది, ఇంకా తినొద్దని అయితే తీసుకోవట్లేము. చూసారు కదా ఇవైతే అన్ని ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతుంది. ఇంకా మార్కెట్ మొత్తం అయిపోయింది, ఇంకా తీసుకోవడం అని ఇంకా రిటర్న్ అయితే వెళ్తున్నాం. లాస్ట్ ఇక్కడైతే టమాటాస్ అయితే తీసుకున్నాము. కొద్దిగా బాగాలేవు టమాటాస్, 50 రూపీస్ కేజీ అయినా కూడా ఏం బాగుండట్లేవండి. ఇంకా అలాగే వచ్చేసి మార్కెట్ నుంచి బయట చికెన్ అయితే తీసుకున్నాము. ఇంకా చికెన్ తీసుకుని డైరెక్ట్ ఇంటి దగ్గర వస్తున్నాం. మా పెద్ద బాబు అయితే మధ్యలోనే పడుకున్నాడు అనమాట చికెన్ షాప్ దగ్గర రాగానే. ఇంకా మధ్యాహ్నం అయితే చికెన్ కర్రీ అలాగే బగారా రైస్ అయితే చేశాను నేను ఈరోజు. ఫాదర్స్ డే స్పెషల్ అని, స్పెషల్ ఏం లేదులేండి, జనరల్గా అయినా తెస్తాం, కానీ ఈరోజు బగారా అలా కొద్దిగా మంచిగా చేశాను అనమాట. ఇంకా మా పిల్లలు చూడండి, వాళ్ళ డాడీ తింటుంటే వాళ్ళ డాడీ ఖచ్చితంగా తినిపిస్తాడండి పిల్లలకి తినిపించకుండా కానీ అసలు తినడు. చూసి చల్లారిందా లేదా, కారం ఉందన్నీ చూసే తినిపిస్తాడనమాట. చూడండి మా చిన్నబాబు ఎలా చూస్తున్నాడు. ఇంకా ఇలా అయితే మా మధ్యాహ్నం లంచ్ అయితే ఇలా చేశాను. ఇంకా వీళ్ళైతే తినగానే కొద్దిసేపు అయితే పడుకుంటారండి. నేనేమో ఎప్పుడు పడుకుంటారా అని ఆలోచిస్తున్నాను. ఇంక అంతలోపు మా వారు తిన్నారు కాబట్టి నేను కూడా అన్నం అయితే పెట్టుకొని తింటున్నాను అనమాట. అప్పటికి ఎంతైంది 2 అలా అయింది అనుకుంటా. మేము సండే అంటేనే లంచ్ లేట్గా చేస్తాము. ఇంకా గులాబ్ జామ్ నేను ఫాదర్స్ డే స్పెషల్గా సర్ప్రైజ్ ఇద్దామని అయితే ఫాదర్స్ డే ముందు రోజు చేసి పెట్టాను అనమాట. ఫ్రిడ్జ్లో పెడితే మా వారికి చాలా ఇష్టం అని పెట్టాను. ఇంకా తీసేసి ఒక బౌల్లో వేసి అయితే మా వారికి అయితే ఇస్తున్నాను. ఇది చేసినట్టు వాళ్ళు ఎవరికి తెలియదండి, ఇక నేను అదే చెప్తున్నాను అనమాట. ఒక్క నిమిషం బాగానే నేను గులాబ్ జామ్ చేశానని. చూసారు కదా నేను అలా చూపిస్తుంది. కొద్దిగా అయితే లిక్విడ్ అయితే కింద పోయింది, ఇంకా అది మొత్తం క్లీన్ చేశాను. ఆ గ్యాప్ అయితే వీడియోలో తీయలేదు. ఇప్పుడైతే ఇవి మా వారికి ఒక బౌల్లో వేసి ఇస్తానమాట. వాళ్ళైతే ఇంతలోపు తిని ఎంజాయ్ చేస్తారని. ఫాదర్స్ డే కదా కొద్దిగానే స్పెషల్ ఉండాలని అయితే నాకు ఏమేమి వీలవుతుంది అని దాన్ని బట్టి అయితే నేను ప్లాన్ చేసి చేశానమాట. చూసారు కదా ఇప్పుడైతే తీసుకెళ్తున్నాను మా వారి దగ్గరికి. చూడండి ఆడుకుంటుంటే వాళ్ళ డాడీ ఈరోజు టీవీ ఏం చేస్తున్నాడు, వాళ్ళ డాడీ అమ్మో ఏమో తెచ్చిర్రు అది ఇదని అంటున్నాడు. గెస్ట్ చేయండి చేయట్లే అనమాట. తర్వాత నేనే చెప్పేశాను. ఇంకా ఇచ్చాకైతే మా వారైతే తింటున్నాడు. మా పెద్ద బాబు చూడండి ఏం తింటున్నాడు అని వెళ్తే వాళ్ళ డాడీ లైట్గా కొద్దిగా అయితే అలా పెడుతున్నాడు అనమాట, వాళ్ళు టేస్ట్ చేస్తారని. ఇంకా వాళ్ళకి పెట్టాకైతే మొత్తం వాళ్ళ డాడీ అయితే తినేస్తాడు దెబ్బ. ఎందుకంటే ఉంటా అంటే వాళ్ళు కూడా కావాలంటారని నేను కూడా ఫాస్ట్గా తినమే అని చెప్పేస్తాను. చూసారు కదా మా పెద్ద బాబు కావాలి అని ఎలా చేస్తున్నాడో. ఇలా ఏదైనా తింటుంటే మా చిన్నబాబు రావాలి, కానీ ఈరోజు మా చిన్నబాబు రావట్లేదు, మా పెద్ద బాబు వచ్చి చూస్తున్నాడు అనమాట. ఇంకా నేను కూడా అలా పక్కన కూర్చొని కొద్దిసేపు అయితే అలా మాట్లాడుకున్నాం. ఇలా మాట్లాడుకున్నాక నేనేం చేస్తానంటే వీళ్ళు ఎప్పుడు పడుకుంటారో నేను ఎట్లా చేయాలి అది అని ఆలోచిస్తున్నా, కానీ వీళ్ళు పడుకోవట్లేదండి.
ఇట్లా లాస్ట్కి అయితే వీళ్ళు ముగ్గురు పడుకున్నారనమాట. నేనైతే స్విగ్గీలో ఐస్ క్రీమ్, కేక్ అలాగే బెలూన్స్ కోసం ట్రై చేస్తే అన్నీ పలిగిపోతున్నాయండి. ఇంకా అలా ఏమొద్దని కేక్ అయితే బుక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా మా వారైతే ఎయిర్పోర్ట్స్ ఎప్పటి నుంచి అడుగుతున్నానని ఆర్డర్ చేశాను, కానీ రాలేదు. నేను ఆర్డర్ చేయలేదు, అదంతా అవుతుంది అని చెప్పాను. ఇంకా అవన్నీ వచ్చాకైతే లేట్ అవుతుంది, కేక్ ఎట్లా మళ్ళీ వేస్ట్ అయితే కరిగిపోతుందని ఇంకా వాళ్ళని లేపేసి కేక్ అయితే ఇలా చిన్నగా కట్ చేయించాను. ఇంకా చూడండి మా పిల్లలు కేక్ చూడగానే ఎలా ముట్టుకోవాలని చూస్తున్నారు. ఇంకా వాళ్ళ డాడీ అయితే ఫస్ట్ కట్ చేసి అయితే పిల్లలకి అలా టేస్ట్ చేయించారనమాట. ఇలా స్మాల్గా చేశాను. నేను చేయాలనుకున్నది వేరు, కానీ ఇంకా అలా అయిపోయింది. పిల్లలతో ఇంకా మనం ఏం చేయలేము కాబట్టి వాళ్ళ డాడీ చూడండి కేక్ కట్ చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడో. అప్పుడే మా పెద్ద బాబు అయితే చేపెట్టేశాడు. ఇదే అనమాట. ఇలా చేసి అయితే లాస్ట్కి గిఫ్ట్ అని అయితే అలా ఇచ్చాను నార్మల్గానే. నేనేం ర్యాప్ చేయలేదు, ఏదైతే ప్యాక్ వచ్చిందో అదే ఇచ్చేసాను అనమాట. చూసారు కదా, ఇలా అయితే చేశాను. అదంతా కటింగ్ అయిపోయాకైతే ఇప్పుడు మా చిన్నబాబుని తీసుకొని అయితే బయటకి అయితే వెళ్తున్నాము. చూసారు కదా, మా చిన్నబాబు కూడా అలానే నిలబడతాడు. ఎంత క్యూట్గా నిలబడతారండి పిల్లలు. వాళ్ళకి